కొట్టుకోవచ్చు ఇది. రఘు పాడే ముందు ఒక చిన్న క్వశ్చన్. చెప్పు. మీరు మ్యూజిక్ అనగానే నెక్లెస్ గొలుసు ఎక్కడో పాడేశారు కదా, అవును. అలాంటి పాట ఏమైనా ఈ సినిమాలో ఉంటుందా? ఇందులో నక్లీస్ కొలుసు ఏం లేదు. ఏది ఎవరికి? ఊరికే చిరుగాలి ఏం చేయమంటవే, తొణికే సెలయేరా ఏం చేయమంటవే, పొడిచే తొలి వెలుగా ఏం చేయమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవే, తరిమే ఆశకి ఉరిమే ఊహవే, పసిడి ఇసుకపై కడలి నువ్వే, నదిలో నావకి దారైనావులే, ముసిరే రాతిరి వేకువవే, వలవేసావు ఏకంగా హృదయానికి గోరింకా, నన్ను దోచింది చాలింకా దొంగల చోరీగా, ఊరికే చిరుగాలి ఏం చేయమంటవే, తొణికే సెలయేరా ఏం చేయమంటవే, పొడిచే తొలి వెలుగా ఏం చేయమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవే. వాళ్ళు చూసుకోవాలి, నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇది. సార్ వన్ మోర్ థింగ్ సార్, యాక్చువల్లీ మన సినిమాలో ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అంటే వాళ్ళ స్కెడ్యూల్స్ వల్ల రాలేకపోయారు. శ్రీకాంత్ అయ్యంగార్ గారు అండ్ భాషా గారు అండ్ అనుపమ గారు అండ్ మా వికాస్. ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళిద్దరి పేరునే మీకు కనిపిస్తున్నారు కదండి, రామచంద్ర అండ్ టీనా శ్రావ్య. మన మౌనిక కలపాలతో పాటు వికాస్ కూడా ఉన్నారు. ఇప్పుడు రావు బహదూర్లో యాక్ట్ చేస్తున్నారు, డియర్ కామ్రేడ్ చేశారు, ఆయన కూడా ఉన్నారు. సో వీళ్ళందరి కథలు కలిపితేనే గేదెల రాజు అండి. అండ్ మీడియా సమక్షంలో నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, మన విజయ్ దేవరకొండ గారికి. సో నేను డియర్ కామ్రేడ్ వర్క్ చేశాను. సో ఆయన మాకు చేసిన సపోర్ట్ ఏంట్రా అంటే, మా టీజర్ని ఆయన డిజిటల్గా రిలీజ్ చేయడం. సో పండగ టైంలో మేము టీజర్ రిలీజ్ చేసాం. అప్పుడు విజయ్ గారిని మేము అడిగిన వెంటనే కూడా ఆయన ట్విట్టర్లో పెట్టారు. దానివల్ల అది 1 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసింది. సో సందర్భం ఇప్పటివరకు రాలేదు నేను థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. మా చిన్న సినిమాకి మీ ట్వీట్ చాలా బూస్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్, ట్రైలర్ కూడా బాగా వెళ్తుంది మీ అందరి సపోర్ట్తో. ఇంకా కొంచెం పెద్ద మనసు చేసుకుని మీరు దీన్ని ఏమైనా లేపితే మాకు కొంచెం ప్లస్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. దీప్తి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మా ఫస్ట్ యాంకర్ గారు మీరు. శివ ఒకసారి పైకి రన్నా. శివ మల్లెల మన సోదరుడు, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీప్తి గారు చాలా అసలు అంటే చాలా ఫ్రెష్గా ఉందండి ఇవాళ. మీరు ఏమని అనుకోండి, ఏమండి ఫన్నీగా అంటే ఫ్రెష్నెస్. అవునా, నిజమా? రఘు నిజంగా నాకు సినిమా చూశాను, నాకు చాలా నచ్చింది. పాపం అన్నీ చాలా చైతన్య వర్క్ చూసినాక నేను ప్రేమలో పడిపోయాను ఈ టీంతోని. అందుకనే వీళ్ళకి నేను ఏం చేయగలను అనేది నా సాయశక్తిలో ట్రై చేస్తున్నాను. మీరు అందరూ కూడా